చేతుల పైన నలుపుతో బాధపడుతున్నారా? ట్యానింగ్ ఉందా? లేకపోతే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోససా? లేకపోతే మాక్యులర్ అమెలోయిడోసిస్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు? నలుపు తగ్గించుకోవటానికని మనకు కేవలం లేజర్సే సరిపోతుందా? లేకపోతే మనకి టాబ్లెట్స్ కూడా అవసరం ఉన్నాయా? పీల్స్ కూడా చేయించుకోవాలా? స్కిన్ బూస్టర్స్ అనేటివి చేతులపైకి చేస్తారా? హైడ్రో బూస్టర్స్ అనేటివి చేతులపైన చేయగలుగుతారా? ముడతలు ఉన్నప్పుడు, నలుపు ఉన్నప్పుడు ఎలా ట్యాకిల్ చేయగలుగుతారు? ఇలాంటి అనేక సందేహాలు ఉంటాయండి చాలా మందికి. చేతుల పైన ఉన్న నలుపుకి అలానే ఉన్న ముడతలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, యాంటీ ఏజింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అని ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నలుపు అనేది చేతిపైన చాలా కామన్ గా వచ్చేస్తూ ఉంటుంది. నలుపే రాకుండా ఈ భాగంలో బాగా ముడతలు అనేటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. చాలా మందికి చేతిపైన ఇక్కడ 45 ఇయర్స్ దాటినాక ఆడవాళ్ళకి ఇక్కడ విపరీతంగా ముడతలు అనేటివి వస్తాయండి. మగవాళ్ళకి 55 ఏళ్ళ తర్వాత విపరీతంగా ముడతలు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. ఆడవాళ్ళకి ఎందుకు తొందరగా వస్తుంది అనే ప్రశ్న వస్తుంది. ఆడవాళ్ళకి మెనోపాజ్ కి దగ్గరలో ఉన్నప్పుడు, అలానే ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత హార్మోనల్ ఇంపాక్ట్ తోటి చర్మంలో ముడతలు అనేటివి ఎక్కువగా రావటం అనేది జరుగుతూ ఉంటుందండి. ఎస్పెషల్లీ చేతుల పైన విపరీతంగా సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు కూడా దాని వల్ల కూడా మనకి చర్మంలో ముడతలు అనేటివి వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంపార్టెంట్ అండి. ముడతలే కాకుండా చర్మం పైన నలుపు కూడా వస్తుందా? నలుపు ఏ రకంగా వస్తుంది? ట్యానింగ్ వచ్చింది అనుకోండి, ట్యానింగ్ కి మనం ప్రివెన్షన్ అనేది మనం సన్లైట్ నుంచి కాపాడుకోవటానికని అన్ని ప్రయత్నాలు చేయవచ్చు. దానికి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి, లేజర్స్, పీల్స్ అని కూడా ఉంటాయి. కానీ కొన్ని మొండి కండిషన్స్ ఉంటాయి. మాక్యులర్ అమెలోయిడోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అంటే పేరు వింతది కాబట్టి జబ్బు వింతది అని మాత్రం మీరు అనుకోకూడదు. మాక్యులర్ అమెలోయిడోసిస్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ నల్లగా చారల్లాగా ఇక్కడ వచ్చేస్తూ ఉంటుందండి. ఈ నల్లగా ఇక్కడ చారల్లాగా వచ్చేసిందని మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అంటారు. ఈ మాక్యులర్ అమెలోయిడోసిస్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది ఇది అని నేను మీకు వివరిస్తాను. మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అంటే మన చర్మంలో పైన పొర అంటూ ఉంటాను కదండి, దాన్ని ఎపిడర్మిస్ అని అంటారు, కింద పొరని డర్మిస్ అని అంటారు. అయితే ఇక్కడ ఎక్కడైతే పైన పొర ఎపిడర్మిస్ అని ఉంటుంది చూడండి, దాని కింద భాగంలో అమలాయిడ్ అనే ఒక ప్రోటీన్ డిపాజిట్ అవుతుందండి. ఈ అమలాయిడ్ అనే ఒక ప్రోటీన్ డిపాజిట్ అవ్వటం తోటి అక్కడ నల్లగా చుక్కగా అలా పేరుకుపోతూ ఉంటుంది. అది నెమ్మదిగా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఎక్కడైతే అమలాయిడ్ ప్రోటీన్ డిపాజిట్ అవుతుందో దాని చుట్టూరనే ఇంకొకటి ముద్దలాగా అలా చేరుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడే మనకి ఇక్కడ చేతిపై భాగంలో ఈ భాగంలో మనకి ఇక్కడ నలుపు ఎక్కువగా చారల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. సన్నటి గీతల్లాగా ఇలా మనం షేక్ చేసుకుంటే వేవ్స్ లాగా అంటాం కదండి, సీ వేవ్స్ లాగా మనకి ఏదైతే సముద్రంలో అక్కడ మనకి వేవ్స్ వస్తాయో ఆ వేవ్స్ లాగా అక్కడ మనకి గీతల్లాగా వచ్చేస్తాయండి. అలానే ఇక్కడ వస్తుంది అనమాట. సో కుడి దిక్కు ఎడమ దిక్కు ఒక చోట ఎక్కువగా ఉండటం అనేది మనకి తేడా కనిపిస్తూ ఉంటుంది. ఎడమ దిక్కు ఎక్కువగా ఉండటం, కుడి దిక్కు తక్కువగా ఉండటం అనేది కూడా చాలా మందికి గమనిస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు మనం వీపు పైన చూసుకోవాలండి. వీపు పైన భాగంలో కూడా మనకి నలుపు వచ్చింది అనుకోండి చారల్లాగా ఉన్నప్పుడు, అది మాక్యులర్ అమెలోయిడోసిస్ అనమాట. చాలా అరుదుగా మనకి మోకాల కిందకి కూడా ఉంటుంది అనమాట. ఆ మోకాల కింద ఏరియాలో కూడా మనకి మాక్యులర్ అమెలోయిడోసిస్ అనే కండిషన్ ఉంటుంది అనమాట. మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అంటే ఏదో ప్రోటీన్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది కదా, అలాంటప్పుడు చర్మానికి ఏమైనా డేంజరా, ఆరోగ్యానికి ఏమైనా డేంజరా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి మాక్యులర్ అమెలోయిడోసిస్ తోటి కాదండి. ఎక్కువ ఇబ్బందులు అనేటివి మనం పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది మోర్ ఆఫ్ కాస్మెటిక్ కన్సర్న్. అంటే నలుపుగా మనకు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవాలి. ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటాం? మనము పీల్స్ పెట్టుకుంటే సరిపోతుందా, క్రీమ్స్ పెట్టుకుంటే సరిపోతుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనము లేజర్స్ కానీ పీల్స్ కానీ చేస్తేనే మన చర్మంలో అక్కడ ఆ మాక్యులర్ అమెలోయిడోసిస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మాక్యులర్ అమెలోయిడోసిస్ అనేది ఏంటంటే చాలా మొండి ప్రాబ్లం. ఈ అమలాయిడ్ ప్రోటీన్ అనేది మన చర్మమే కాకుండా మొత్తం శరీరంలో కూడా మనకి ఆర్గన్స్ లో ఎక్కడైనా కానీ అది చిన్నగా డిపాజిట్ అవుతూ ఉంటుంది. 16 ఏళ్ళ వయసు తర్వాత ఎవరికైనా కానీ ఈ అమలాయిడ్ అనేది డిపాజిట్ అవ్వటం జరుగుతూ ఉంటుందండి. జన్యుపరంగా ఎవరికైనా కానీ మనకి ఇక్కడ చేతిపైన ప్రిడిస్పోజిషన్ ఉంది అని అంటే వాళ్ళకి మాక్యులర్ అమెలోయిడోసిస్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుందండి. లేజర్స్, పీల్స్ కొన్ని సెషన్స్ చేయించుకుంటే నెలల తరబడి మనకి 8 నుంచి 10 సెషన్లు చేయించుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మన దగ్గర మెడికల్ బ్లూ లేజర్ అనేది కొత్తగా ఒకటి లాంచ్ చేశామండి. దీనితోటి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యం అవుతూ ఉంది. అలానే మన దగ్గర
కొత్తగా పికో లేజర్స్ అనేటివి కూడా వచ్చింది. ఈ పికో లేజర్స్ అనేటివి చాలా హై ఇంటెన్సిటీగా చాలా మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి. పికో లేజర్స్ అనేటివి మనకి మంచి ట్రీట్మెంట్ అనేటివి ఆప్షన్స్ ఉంటాయండి. దీనికి తగ్గట్టుగా మనం దానికి నెలకు ఒకసారి చేసుకుంటూ పోతూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఇదండి విషయం. చర్మానికి మనకి నలుపు ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి నేను మీకు క్లియర్గా డిస్కస్ చేశానండి. మీకు ఇంకేమన్నా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై నేను చేయగలుగుతానండి. అలానే మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేసి ఇతరులకి షేర్ చేయండి. మీ మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకి కానీ ఎవరికైనా మ్యాక్యులర్ ఎమల్సిస్ తోటి చేతులపైన నలుపుతోటి బాధపడుతున్నారని అంటే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి భుజం తట్టి ధైర్యం చెప్పండి. చాలా మంది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. ఈ నలుపు అనేది నీకు తగ్గదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దయచేసి మీరు జవాబుగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని చెప్పి చెప్పండి. ముడతలు వచ్చిన వాళ్ళకి హైడ్రో బూస్టర్స్, స్కిన్ బూస్టర్స్ అనేటివి మేము చేస్తామండి. హైడ్రో బూస్టర్స్, స్కిన్ బూస్టర్స్ అనేటివి చేయటం తోటి చర్మంలో తేమను అనేది బాగా కంట్రోల్ చేస్తుంది. అది తేమని మంచిగా లాగి మంచిగా అక్కడ రీటైన్ చేస్తుంది అనమాట. మాయిశ్చర్ రీటైనింగ్ కెపాసిటీ అనేది ఇక్కడ మీకు హైడ్రో బూస్టర్స్ తోటి అలానే స్కిన్ బూస్టర్స్ తోటి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. చేతిపైన ఈ భాగంలో మనకి ఇచ్చినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకొని లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేటివి కూడా మనం చేసుకోగలుగుతామండి. కొల్లాజన్ టాబ్లెట్స్ తీసుకుంటూ లేదా పౌడర్స్ తీసుకుంటూ అలానే గ్లూటథైన్, వైటమిన్ సి, ఆస్ట్రాజాంథిన్, రెస్వెరాట్రాల్ టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి మనం చేసుకోగలుగుతామండి. సో ఇదండి విషయం. ఇంకేమన్నా మీకు ఏమన్నా ఉన్నా కానీ తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.